ఇప్పుడు ఇక్కడ ఇరిగేషన్ సర్కిల్ ఏలూరు గురించి ప్రాజెక్ట్స్ చెప్తున్నారు, ధవళేశ్వరం చెప్తున్నారు. మనం ఇక్కడ ఏశ్వరం డెల్టా ఒకటి కూర్చున్నాం. కాకినాడ ఇరిగేషన్ ఇంజనీర్స్ ఉన్నారు, కాకినాడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరు లేదు, కోనసీమ లేదు. ఇదంతా ఇంటర్లింక్డ్. ఆయకట్టు మొదలు ఇక్కడ మొదలవుతుంది ధవళేశ్వరంలో, ఆయకట్టు చివరి కాకినాడ లేకపోతే అక్కడ కోనసీమలో చివరవుతుంది. ఇంతమంది అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరు అఫీషియల్స్ లేకుండా 3 జిల్లాలకి సంబంధించినట్టు మనం ఏ సర్కిల్ కా సర్కిల్, ఏ డివిజన్ కా డివిజన్ మాట్లాడుకుని ఏ జిల్లాకా జిల్లా విడిపోయిన జిల్లాలు మాట్లాడుకోవడం వల్ల ఇస్ ఆఫ్ నో యూజ్. ఇస్ అ కలెక్టివ్ డెసిషన్. అంటే మాకు తెలియని రోజుల్లో గోదావరి డెల్టా అంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు రెండూ కలిసి మీటింగ్ జరిగి అప్పుడు డెసిషన్ తీసుకుని వాటర్ రెగ్యులేషన్ మీద ఒక డెసిషన్కి వచ్చారు. అట్లాంటిది వాళ్ళ పీస్మేల్ గా తయారు చేసి ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అయితే జరగదు. దీనివల్ల అది మీరు ఏ విధంగా ఈ డెసిషన్ తీసుకున్నారో అయితే నాకైతే తెలియట్లేదు. కానీ కిందటి సంవత్సరం ఇలాగే జరిగింది సార్. కిందటి సంవత్సరం జరగడం కాదు సార్. మినిస్టర్ గారి దగ్గర కూడా ఒకసారి చర్చించింది. ఏ జిల్లా కలెక్టర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ జిల్లా చేయడమే బాగుంటుందని ఒక మాట చెప్పడం జరిగింది సార్. మీరే మీ ప్రెజెంటేషన్ లోనే మీరు అన్నారు పైనుండి మాకు ఇంత రావాలి, ఇక్కడ నుండి ఇంత రావాలి అని మీరు చెప్పారు. అన్లెస్ దర్ ఇస్ నో కోఆర్డినేషన్, వాళ్ళు చెప్పినాక దర్ ఇస్ ఫుల్ సక్సెస్ అండ్ ఫ్యాన్. సో ఐ థింక్ మీ ప్రెజెంటేషన్ లో ఇరిగేషన్ సర్కిల్ ధవళేశ్వరం ఇస్తున్నారు, ఇరిగేషన్ సర్కిల్ ఏలూరు ఇస్తున్నారు. ఎట్లా ఇరిగేషన్ సర్కిల్ మీన్స్ మొత్తం ఎంటైర్ కంబైండ్ లిస్ట్ చూడాలి కదా, ఎన్ఎస్టైల్ లిస్ట్ చూడాలి. చైర్మన్ కాదు నేను అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా కావాలి కదా రైతుల తరఫు నుంచి. అవును, దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ వే ఆఫ్ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్. 3 జిల్లాలు కలెక్టర్లు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటే ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. మినిస్టర్ గారు చూసుకుంటే ప్రెజెంటేషన్ ప్రాపర్ గా ఇవ్వాలి. ఏదో మూడులో ఉన్నప్పుడు మీరు ఎట్లా పెట్టమంటారు మీటింగ్ అంటే ఏదో నిర్ణయం చెప్తారు. అది కాదు కదా. ఇప్పుడు నేనుంది, నాకు మొదట అయ్యేటట్టు ఉంది, చివరి అయ్యేటట్టు ఉంది. అట్ ది సేమ్ టైం మనం తీసుకునే వాటర్ ఎక్కడి నుంచి అయితే సీలేర్ నుంచి మనం తీసుకుంటున్నాము, ఈ వాటర్ 3 జిల్లాలకు ఇప్పటి వరకు 1/6/2025 నుంచి 4610 టీఎంసీ మనం సప్లై చేస్తామండి. అండ్ ఖరీఫ్ కి యూటిలైజేషన్ ఈ రోజు 136.26 టీఎంసీని యూటిలైజ్ చేసాము. ఇది ఖరీఫ్. ఇది లాస్ట్ ఇయర్ రబీకి వచ్చేసరికి మన డిసెంబర్ 1 నుంచి మార్చ్ 31 లాస్ట్ గవర్నమెంట్ లో దాన్ని రిపేర్ చేయడం కోసం, గేట్లు రిపేర్ చేయడం కోసం, రిప్లేస్ చేయడం కోసం వరల్డ్ బ్యాంకు ఎంత స్ట్రెస్ చేసినా లాస్ట్ గవర్నమెంట్ దాని మీద దృష్టి సారించిన ఆల్మోస్ట్ ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది. 200 crores వాళ్ళు వరల్డ్ బ్యాంక్ ఇస్తానంటే ఆనాటి గవర్నమెంట్ ఏమాత్రం ఇంజనీర్స్ లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లోకి బ్యాలెన్స్ నెట్టేసింది. అది అందరికీ ఇక్కడ ఇరిగేషన్ ఇంజనీర్స్ అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 175 గేట్స్ 135 గేట్స్ ప్రమాదకరమైన పరిస్థితి వెళ్ళిపోయింది. అట్లాంటి సిచ్యువేషన్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి గారు కానీ, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇద్దరు కలిసి బ్యారేజ్ ను ప్రొటెక్ట్ చేయాలని 150 కోట్లు ఇచ్చి ఇవాళ వర్క్ స్టార్ట్ చేయడానికి ముందుకెళ్లారు. అందుకు ఈ సభ ద్వారా మనం ఏకగ్రీవంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఒక తీర్మానం చేస్తే బాగుంటుంది అనేది నా సలహా. థ్యాంక్ యూ. సో టోటల్లీ డిసెంబర్ 1 నుంచి మార్చ్ ఏప్రిల్ 30 వరకు 119.067 టీఎంసీ యూజ్ చేస్తే సీలర్ నుంచి 49.91 టీఎంసీ పవర్ టాప్ ద్వారా సర్ప్లస్ ద్వారా 17.781 టీఎంసీ తీసుకున్నాం. టోటల్ 66.696 టీఎంసీ